ఒక గ్రామంలో అనిరుద్ అనే ఓ నిజమైన భక్తుడు నివసించేవాడు. అతను ప్రతిరోజూ శివుడు మరియు పార్వతిని ప్రార్థిస్తూ దేవాలయానికి వచ్చేవాడు. అనిరుద్ ప్రార్థన చేస్తూ, ఓ శివా, పార్వతీ అమ్మా, నాకు శక్తి, జ్ఞానం, శాంతి ప్రసాదించండి. నా మనస్సు మరియు ఆత్మ మీకు అర్పించాను. ఒకరోజు గ్రామంలో ప్రళయం వచ్చినప్పుడు గాలులు వచ్చి పుట్టలు గిరిజలను పగలగొట్టాయి. గ్రామవాసులు పటాపంచలు పోయారు. కాని అనిరుద్ తన భక్తిలో నిలిచాడు. దేవాలయం ముందు ఉంటూ ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. అతను ఎందుకు తుఫాను సమయంలో కూడా తన ప్రార్థనలో ఉందో గ్రామవాసులు ఆశ్చర్యపోయారు. ఆకాశం నుండి ఒక దివ్యకాంతి కింద శివుడు మరియు పార్వతి ప్రమయ్యారు. శివుడు గంభీరమైన స్వరం, అనిరుద్, నీ భక్తి అమితమైనది. ఈ తుఫాను వేళ కూడా నీ విశ్వాసం అగిపోయింది. నీ ప్రేమ